సిపిఎం జిందాబాద్ సిపిఎం వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలే ఈ సాయిల్ గారు రావడం జరిగింది వాళ్ళని పథకావిష్కరణ చేయాల్సిందిగా కోరుతాం అంటే పైకి లేపాలి సిద్ధానికి తినాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ మళ్ళీ ఏం తప్పని ఎవరు కొట్టదు అదే ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 27 మండలాలు 8 మున్సిపాలు 110 శాఖల పరిధిలో పట్టణాలు మండలాల్లో బస్తీలు గ్రామాల్లో ఎర్ర జెండా రెపరెపలాడుతూ ఉంది. జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ బస్టాండ్ దగ్గర జెండా ఆవిష్కరణలో పాల్గొన్న మీ అందరికీ ముందుగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజా పోరాటాల సారథి సిపిఎం పార్టీ జెండా రాష్ట్ర మహాసభలు జయప్రదం కోసం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని నలుమూలల నుండి బహిరంగ సభలను జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గము రైతులు కూలీలు పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్న పరిస్థితి మీకందరికీ తెలిసిందే. సిపిఎం పార్టీ కార్మిక వర్గ పార్టీ కష్టజీవుల పార్టీ కార్మికుల సమస్యల మీద కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతున్నప్పుడు ఎర్ర జెండా పార్టీగా భుజం కలిపి మన పోరాటంలో భాగస్వాములై దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న జిల్లా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి నిరంతరం మనకు అండగా ఉంటున్న పార్టీ సిపిఎం పార్టీ. అట్లాంటి పార్టీ రాష్ట్ర మహాసభలను సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నందున ప్రతి కార్మికులు తమ భుజస్కంధాల మీదేసుకొని జయప్రదం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పటికే జిల్లాలో ఉన్న కార్మిక వర్గం రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం మీ సహకారము ఆర్థిక సహకారం కూడా అందిస్తూ జయప్రదంలో ముందుంటున్న కార్మిక వర్గానికి జేజేలు తెలియజేస్తా ఉన్నాం. 25వ తేదీ నాడు జరిగే రాష్ట్ర మహాసభ సంగారెడ్డి చౌరస్తాలో జరుగుతూ ఉంది. అఖిల భారత నాయకులు రాష్ట్ర నాయకులు 23 జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు. ఈ మహాసభ ఈ బహిరంగ సభను జయప్రదం చేయడం కోసం సంగారెడ్డి పట్టణంలో ఉన్న సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్మికులు కష్టజీవులు పేదలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 4 రోజుల పాటు జరిగే సంగారెడ్డిలో మహాసభలను కూడా ప్రతి పార్టీ సభ్యులు ప్రతి కార్మికులు తమ వంతుగా సహకారాన్ని అందిస్తూ ఈ మహాసభల్లో జయప్రదానికి మీరు ముందుంటారని చెప్పేసి ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. పథకావిష్కరణకి వచ్చిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాయిల్ గారికి సంగారెడ్డి పట్టణ ఏరియా